హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఉసిరికాయ పులిహోర అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ పులిహోర అయితే చాలా కమ్మగా, పుల్లగా చాలా బావుంటుందండి. మనకి ఈ సీజన్‌లో అయితే ఉసిరికాయలనేవి ఎక్కువగా దొరుకుతాయి కదా! మనకి ఏ సీజన్‌లో అయినా ఫ్రూట్స్ అయినా సరే, ఇలా వెజిటబుల్స్ అయినా దొరికితే ఖచ్చితంగా ఆ సీజన్‌లో అవైతే తినాలి. అలాగే పిల్లలకి కూడా పెట్టాలి కదండీ! అందుకనేసి ఈరోజు మార్నింగ్ అయితే నేను ఈ ఉసిరికాయ పులిహోర అయితే మా బాబు లంచ్ బాక్స్‌లోకి ప్రిపేర్ చేశానన్నమాట. నేను ఈ ఉసిరికాయ పులిహోర కోసం 6 ఉసిరికాయలైతే తీసుకున్నానండి. నేను తీసుకున్న రైస్‌కైతే 6 ఉసిరికాయలైతే సరిపోతాయండి. ఉసిరికాయలనైతే ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న గింజ లాంటిది ఉంటది కదా! తీసేసి ఇలా ఇవన్నీ కట్ చేసుకొని మనం మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోవాలండి. లేదు అంటే మనం తురుముకునే దాంతో కూడా తురుముకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్సీ జార్‌లో అయితే వేసేస్తున్నాననమాట. చూస్తున్నారు కదా! ఇలా ఇవన్నీ కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్‌లా కాకుండా కొంచెం బరగ్గా అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా! ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉసిరికాయ అయితే తురుముకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే రైస్ తీసుకున్నానండి. రోజు ఇంట్లో వండే నార్మల్ రైసే తీసుకుంటున్నాను. ఈ నార్మల్ రైస్‌ని ఒక ప్లేట్‌లో వేసుకొని ఫస్ట్ అయితే ఇలా ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోండి. మన పులిహోర చేసుకోవడానికి బావుంటుందన్నమాట. పొడి పొడిలాడుతా వస్తుంది. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ శనగపప్పు, ఒక 2 స్పూన్స్ వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత నెక్స్ట్ అయితే జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి. 1 స్పూన్ జీడిపప్పు కూడా వేసుకుంటున్నాననమాట. ఈ జీడిపప్పు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ముందైతే మనం ఇలా పప్పులు వేసుకుంటే అవి ఫస్ట్ వేగాలి కాబట్టి ఫస్ట్ పప్పులైతే వేసేసుకున్నాను. మనం పులిహోర తాలింపుకి ఎలా వేసుకుంటామో సేమ్ అంతేనండి. నెక్స్ట్ అయితే అల్లం ముక్కలండి. అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకొని అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా మధ్యలో చీరుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను. నెక్స్ట్ అయితే 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకున్నాను. పులిహోరలోకైతే అల్లం ముక్కలైతే టేస్ట్ చాలా బావుంటుందండి. అల్లం ముక్కలైతే కంపల్సరీగా వేసుకోండి. ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ అయితే ఎండుమిర్చి, కరివేపాకు ఈ 2 కూడా లాస్ట్‌లో వేసుకోవాలి. ఇవి లాస్ట్‌లో వేసుకుంటే ఇవి త్వరగానే ఎగిపోతాయి కాబట్టి ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాతైతే నెక్స్ట్ అయితే మనం ఉసిరికాయలైతే తురుముకొని పక్కన పెట్టుకున్నాం కదండీ! ఈ ఉసిరికాయ పేస్ట్ కూడా మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట. మొత్తం పేస్ట్ అంతా వేసేసుకున్నాను. ఇవైతే 6 ఉసిరికాయలైతే నేను తీసుకున్నాను కదండీ! ఇవన్నీ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మనకి ఉసిరికాయలో నుంచి అయితే వాటర్ అయితే వస్తుందండి. అందుకని ఉసిరికాయలు వేసిన తర్వాత ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం సేపు అయితే వేగనివ్వండి. ఉసిరికాయ బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. మనకి ఉసిరికాయలోంచి వాటర్ అంతా పోయి ఆయిల్ అయితే పైకొచ్చే వరకు కూడా ఇలా వేగనివ్వాలండి. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే ఆయిల్ అయితే పైకొస్తుంది కదా! ఈ టైంలో అయితే మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని నెక్స్ట్ రైస్ వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా! ఆయిల్ అయితే పైకొచ్చేసింది. ఈ టైంలో అయితే నేను తీసుకున్న రైస్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇలా సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకోవాలి. మనం రైస్ అయితే ఫస్టే ఆరబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఈ రైస్‌ని కూడా తెచ్చి ఇలా వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేయలేదండి. స్టవ్ ఆన్ చేసే ఉంది. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా ఈ రైస్ అంతా వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం అంతా మనం పులిహోరకి ఎలా కలుపుకుంటాం సేమ్ అలా కలిపేసుకోవడమే. మనం ఇలా గరిటెతో కన్నా చేత్తో కలుపుకుంటే బావుంటుంది కాబట్టి మనం వేరే గిన్నెలోకి వేసుకొని చేత్తో కలుపుకుంటే సరిపోతుంది. పులిహోర అయితే ఎంత బాగా కలుపుకుంటే అంత బావుంటుంది. చేత్తో అయితే కలుపుకోండి టేస్ట్ ఇంకా బావుంటుంది. అంతేనండి ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీకు పులుపు తక్కువగా అనిపిస్తే నిమ్మరసం అయితే కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకైతే పులుపు సరిపోయింది. పులుపు తక్కువగా అనిపిస్తే మాత్రం నిమ్మరసం యాడ్ చేసుకోండి. అంతేనండి ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు బాయ్ అండి.